ఈ యాటిట్యూడ్ స్టార్ తోని డబ్బులు పెట్టి ఎంత రిస్క్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా థియేటర్కి రప్పించడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మీ అబ్బాయిని చూసి ఎవరు థియేటర్కి వస్తారు, ఎందుకు వస్తారు? ప్రభాకర్ గారే మాట్లాడతారు, నేను మీతో మాట్లాడతాను. సినిమా తీయడం గురించి అంటే డబ్బులు ఇక్కడ సంపాదించిన డబ్బులు ఇక్కడ పెట్టడం అని కాదన్నా. నేను ఈ సినిమా తీయాలి, మా అబ్బాయితో ఈ సినిమా తీయాలనుకున్నాక నిజంగా నా దగ్గర డబ్బులు లేకపోతే అప్పు చేసేనే తీసేవాడిని. ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులు లేకపోయినా తీసేవాడిని, తీయాలని డిసైడ్ అయిపోయినా. ఎందుకంటే నేను మొట్టమొదటిగా సీరియల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను ఇక్కడ ఏం సంపాదించలేదు. నా కారు అమ్మి సీరియల్ స్టార్ట్ చేసిన, అది చాలకపోతే ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని స్టార్ట్ చేసిన. అలా డబ్బులు బయట నుంచి కూడా తెచ్చిపెట్టిన, ఇప్పుడు కూడా బయట నుంచి తెచ్చి పెట్టేవాడిని డెఫినెట్గా. సో టాలెంట్ ఉంది, అది నేను జనాలకు తీసుకెళ్ళాలి, అప్పుడే నా బిడ్డ ఫ్యూచర్ బాగుంటుందని డిసైడ్. ఒకటి, నేను సినిమాల్లో నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, నా లైఫ్ స్టైల్ అవ్వచ్చు. నేను సినిమాల్లో ప్రభు అన్న నన్ను దాసరి గారి దగ్గర హీరోని చేస్తే 100 రోజులు నడిచింది సినిమా, సూపర్ హిట్. ఆపరేషన్ దుర్యోధన చూసి గురువు గారు చాలా బాగా చేశారని చెప్పి తను తీసుకెళ్ళి పరిచయం చేస్తే గురువు గారు నన్ను హీరోని చేశారు. అది సూపర్ హిట్ అయిన తర్వాత కూడా నేను సినిమాలో ఎక్కువ కంటిన్యూ అవ్వలేకపోవడానికి కారణం నా బిహేవియర్ కాదు, అది కాదు, నా టైం. నేను ఎక్కువ కమిట్మెంట్స్ పెట్టుకున్నా టీవీలో. ఎందుకంటే నాకు ముందు డబ్బులు కావాలి, నా బిడ్డలు చదువుకోవాలి, నేను రెంట్లు కట్టుకోవాలి, ఫ్యూచర్. అలాంటి పరిస్థితి నాది. వాడికి అది లేదు కాబట్టి నేను కొంత కోఆపరేట్ చేస్తే టాలెంట్ ఉంది, ముందుకెళ్తాడని ధైర్యంగా తీశాను. సినిమా ఎందుకు చూడాలి అంటే, మీరు అసలు ఏం చేశాడో చూడకుండానే చాలా మంది చాలా ఇది అన్నారు. వాళ్ళు ఎందుకు చూడాలంటే, నిజంగా ఈడు ఏం చేశాడు చూడండి, వాళ్ళు అందుకు చూడాలి. నెగిటివ్. పాజిటివ్ ఏంటంటే అండి, ప్రతి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారండి. అంటే మీరు కరోనా టైంలో చూస్తే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఒక ముసలి ఆవిడ వాటర్ బాటిల్స్ కొనుక్కెళ్ళి పోలీసులందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళింది. ఆవిడ జస్ట్ బెగ్గర్ అండి. సో అలాంటి పాజిటివ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే పక్క వాళ్ళు బాగుంటే చాలా హ్యాపీగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వచ్చి మనం చెప్పినా చెప్పకపోయినా సినిమా చూస్తారు. ఇకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే నన్ను ఆదరించారో వాళ్ళు, ఇప్పుడు చిరంజీవి గారిని ఆదరించే వాళ్ళందరూ చిరంజీవి గారి బిడ్డ సినిమాకి ఫస్ట్ మార్నింగ్ షో వెళ్ళిపోతారు. అలాగా నన్ను ఆదరించే ఆడపడుచులు, నా అక్క చెల్లెళ్ళు ఇంతవరకు తీసుకొచ్చారు. వాళ్ళు చూడకపోతే నా సీరియల్స్ అంత టాప్ రేటింగ్స్లో ఉండవు. నాకు లెటర్లు రాసేవారు ఆ టైంలో, ఫోన్స్ లేని టైంలో. ఇప్పుడంటే ఫోన్స్ వచ్చాయి, మీడియా వచ్చింది, ఇంటికి బస్తాలు లెటర్లు వచ్చేవి. సో వాళ్ళందరూ వాళ్ళ పిల్లలతోటి ఈ సినిమా చూస్తారు, నా కోసం చూస్తారు. ఫైనల్గా ఇంకా ఫస్ట్ 1-2 షోస్ అయిన తర్వాత మౌత్ టాక్, జనాలు చెప్తే చూస్తారు, అంతే, వేరే ఏమీ లేదు. చంద్రహాస్ ఇంకొకటి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అందరూ టెన్షన్ అని మా డాడీకి చెప్పకండి, ఎందుకంటే టెన్షన్ పడడానికి ఏం లేదు డాడీ. ఎందుకంటే నన్ను సినిమాలో హీరోగా చూపించలేదు నువ్వు, నన్ను బండబూతులు తిడతారు నన్ను సినిమాలో. అది చాలా ఎంజాయ్ చేస్తారు ఎవరంటే నేనంటే ఇష్టం లేని వాళ్ళు కొంచెం. సో ఆ పరంగా దెర్ ఈస్ నో టెన్షన్, దానికోసమైనా వస్తారు. ఏ విధంగా చూస్తున్నావు నువ్వు కాయిన్ కి ఒక సైడే చూస్తున్నావు, బిజినెస్ పాయింట్ అనేది ఇంకో సైడ్ ఉంది. నువ్వు ఒక ఆర్టిస్ట్ గానే నీ పర్ఫార్మెన్స్ గురించి నీకు తెలుసు, కానీ నేను మాట్లాడిన టాపిక్ ఆయనకే తెలుసు, ప్రేక్షకులకు తెలుసు, అది తెలియదు మీకు. ఓకే, దాని గురించి పక్కన పెడదాం. తెలుసు అని నేను అనుకుంటాను, కానీ అది రియాలిటీలోకి రాదు. రియాలిటీ వేరు, మనం అక్కడ కూర్చొని మాట్లాడే మై రియాలిటీ ఈజ్ మై రియాలిటీ, మీ రియాలిటీ మీ రియాలిటీ. ఆఫ్ కోర్స్. అండ్ ఆల్సో ట్రోలింగ్ జరిగిన పొజిషన్ లో అంత కూర్చొని నేను ఐ మీన్ రియాలిటీ కాబట్టి దిస్ ఇస్ మై రియాలిటీ. మీ రియాలిటీలో మీ ఫాదర్ ఉన్నాడు కాబట్టి మీరు అక్కడ కూర్చున్నారు. ఆఫ్ కోర్స్, అదర్వైజ్ మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. అది పక్కన పెడదాం, నాకేం మీ మీద నెగిటివ్ లేదు. ప్లీజ్ నా క్వశ్చన్ ఏనండి ఫస్ట్. ఓకే, అడగండి. చంద్రహాస్ గారు, Day 1 మీరు వచ్చి స్టేజ్ మీద కూర్చున్నప్పుడు యాటిట్యూడ్ వేరు. ఈ రోజు నాకు తెలిసి 50% కట్ అయింది ప్రస్తుతానికి. ఏది 1 year గడిచిన 1 yearలో అంటే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందేమో, ఒక జనాల్ని చూసుకుంటా ఇది మంచి ఇది చెడేనేమో అర్థమైందేమో అనుకున్నాను. ఇకపోతే నిన్న మీ సాంగ్ చూసినప్పుడు రియల్లీ అప్రిషియేట్ యూ. 100% అబ్బా ఎంత బాగా చేస్తున్నాడు అని నేను నిజంగా 5-6 సార్లు చూసాను ఆ సాంగ్ని. కాకపోతే ఇప్పుడు ఇవన్నీ ఇంకా తగ్గించుకోవాలి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నెక్స్ట్ నేను మాట్లాడే మాట కరెక్టా కాదా అని చెప్పి నేను ఫీల్ అవుతా, ఆలోచిస్తా మాట్లాడతా. కానీ మీరు మాట్లాడేటప్పుడు మీరు అలా మాట్లాడకుండా ఇలా మాట్లాడేస్తారా అనేది నాకు అర్థం కావట్లేదు. అది నా క్వశ్చన్. సో మీరు చెప్పారు 2 years ముందుకి ఇప్పటికి 50% యాటిట్యూడ్ కట్ అయింది అది అని. అది మీ ఒపీనియన్, అది మళ్ళా చూసుకుంటే అది మీ ఒపీనియన్. నా రియాలిటీ నాది ఏంటంటే, అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్, నో డిఫరెన్స్. ఆ రోజు చైర్ వేరేలా ఉంది, ఈ రోజు చైర్ వేరేలా ఉంది. సో దాని మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది.
ఈ రోజు ఈ చైర్ మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది. అదే చైర్ వస్తే 100% నేను మళ్ళీ అలాగే కూర్చుంటా. అండ్ నిల్చునే విషయానికి వస్తే నేను మొన్న స్పీచ్లో కూడా చెప్పాను, ఇఫ్ ఐ కుడ్ టైం ట్రావెల్ ఐ వుడ్ అలాగే నిల్చుంటా, అలాగే మాట్లాడతా, బికాస్ ఇట్ ఆల్ కేమ్ ఫ్రమ్ మై హార్ట్. ఇప్పుడు మాట్లాడుతుందైనా అండ్ మీరు అన్నట్టు 100% నేను ఆలోచిస్తా, విచ్ మేక్ సెన్స్, కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్తా. దానికి కొంతమంది హర్ట్ అయితే ఐ రియల్లీ డోంట్ నో, బికాస్ నా ఇంటెన్షన్ అయితే హర్ట్ చేయడానికి కాదు ఎవరిని. సో యా, నేను అనుకున్నట్టు చెప్తా, ఆలోచించే చెప్తా. యా.